నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్బాసా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం కావలి అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఏవిఎస్ కళ్యాణ మండపం నందు దూదేకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కాదర్బి, రాష్ట్ర యువత అధ్యక్షుడు మట్టిపాటి భాష, జిల్లా అధ్యక్షుడు మస్తాన్ భాష, జిల్లా మహిళా అధ్యక్షురాలు షమీం, జిల్లా గౌరవ మహిళా అధ్యక్షురాలు జమీలుమీసాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడికి పెద్ద సంఖ్యలో దూదేకులు చేరుకున్నారు. వారికి దూదేకుల యొక్క సంక్షేమం గురించి వివరించారు. దూదేకులందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని వారు పిలుపునిచ్చారు. అయితే దూదేకులంటే సగం ముస్లిమ్స్ అంటూ అవహేళనగా మాట్లాడుతున్న వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసే దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల జీవోను విడుదల చేయడం జరిగిందన్నారు. దూదేకుల తొలి విజయం ఇక్కడి నుంచే ప్రారంభమైందని, అదేవిధంగా ప్రతి పార్టీలో కూడా దూదేకులకు ప్రత్యేక స్థానం కల్పించాలని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లాంటి పదవులు దూదేకులకు కనీసం 2 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2019 రిజిస్ట్రేషన్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మాది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం, ఉంగుటూరు గ్రామం. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి నూర్బాషా సోదర సోదరీమణుల ఆత్మీయ సమావేశానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పిలుపు మేరకు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో 20 సంవత్సరాల నుంచి మాలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నో కష్టాలు పడినా ప్రభుత్వం తరపు నుండి ఒక జీవో కూడా మేము సాధించుకున్నటువంటి పరిస్థితి. దాని మీద రాష్ట్ర స్థాయిలో మేము 25 లక్షల పైచీలకి జనాభా ఉన్నప్పటికి కూడా మాకు రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ప్రదేశం నుంచి కూడా ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వలేదు. దాని మీద ఈ 12 సంవత్సరాల కాలంలో సుమారు 12 సంవత్సరాలు బట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా మా యొక్క కులం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు చట్టసభల్లో పాల్గొనేటందుకు, పోటీ చేసేటందుకు అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో 4-5 ప్రదేశాల్లో మా ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, చిలుకు పలుకుగా తక్కువ లెక్కేసిన 20 నుంచి 25 లక్షల పై చిలుకు ఓటు ఉంది కాబట్టి ఒక 5 ఎమ్మెల్యే సీట్లు కానీ 4 ఎమ్మెల్యే సీట్లు కానీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. రెండవ డిమాండ్ కింద మా యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుని 10th క్లాస్ సర్టిఫికెట్లు టీసీలు తీసుకునేటప్పుడు అందులో ఇండియన్ హిందూ దూదేకులు అనేటటువంటి పదాన్ని యూజ్ చేస్తున్నారు. దానివల్ల మేము చాలా నష్టపోతున్నట్టు, హిందూ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా కాకుండా, ఇటు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా కాకుండా మధ్యలో ఉండిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. బీసీబీలో మా యొక్క ఆరాధనా విధానాలు, మా యొక్క పద్ధతులన్నీ ఇస్లామీ విధానాలకు దగ్గరగా ఉంటాయి. దాన్ని ఆచరిస్తాం కాబట్టి మేము కూడా మైనార్టీల్లో అంతర్భాగం కాబట్టి మాకు ఇండియన్ హిందూ దూదేకులు అనే పదాన్ని తీసి ఇండియన్ ముస్లిం దూదేకుల లేదా ఇండియన్ ఇస్లాం దూదేకులు అని చెప్పి మాకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి ఆ జీవో జారీ చేయమని చెప్పి గత ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేశాం. ఇక వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. పార్టీ తరఫున డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని. గత 2002 సంవత్సరంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి రిలీజ్ చేసి అన్ని సంఘాల ద్వారా మేము అర్జీ పెట్టాం. ఈ యొక్క సమావేశాలు దీని మీద చట్టసభలో పోరాటం కానీ, ఈ బీసీబీ సర్టిఫికెట్లో ఇండియన్ హిందూ దూదేకులు తీసి ముస్లిం దూదేకులని కానీ, అలాగే మమ్మల్ని కొన్ని చోట్ల అవహేళనగా మాట్లాడుతున్నాం. దూదేకులోడా, పింజారోడా, లద్దాఫోడా, సగం సాహిబ్ అని చెప్పి హేళనగా మాట్లాడుతూ తిట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద ఒక జీవో రిలీజ్ చేయమని, ఏ విధంగా అయితే నాయి బ్రాహ్మణులకి జీవో ఇచ్చారో మాకు కూడా జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి మొన్న 12వ తారీఖున జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే దూదేకుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని దూదేకులోడా, సగం సాహిబ్ అని చెప్పి హేళనగా మాట్లాడతారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కట్టమని
వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. దీన్ని మేము మొట్టమొదటి విజయంగా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాం, మనం కూడా మీటింగ్లో మాకు ఇండియన్ హిందూ దూదేకులు తీసి ఇండియన్ ఇస్లాం దూదేకులు లేదా ముస్లిం దూదేకులు ఇవ్వండి అని చెప్పి ఎవరైతే ఈ యొక్క పని చేసి పెడతారో, చట్టసభల్లో మాకు పోటీ చేసేటందుకు గాను భవిష్యత్తులో అవకాశం ఇస్తారు, ఎమ్మెల్సీలుగా కానీ ఇస్తారు. ఇప్పుడంటే ప్రకటించేసారు సీట్లు కాబట్టి ప్రతి పార్టీ ప్రకటించింది, తెలుగుదేశం ప్రకటించింది, వైసీపీ ప్రకటించింది, జనసేన ప్రకటించింది. ఇప్పుడు ఎవరికి మాకు అవకాశం లేదు. 25 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీల్లో కనీసం 2 ఎమ్మెల్సీలని మా కులానికి ఇవ్వాలని చెప్పి మేము ఇది ఒక డిమాండ్గా చెప్తున్నాం. ఏ పార్టీ అయితే మాకు ఇస్తుందో దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క జీవో ఏదైతే ఉందో అది మాకు ఇచ్చినందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క సమావేశానికి భారీ స్థాయిలో ఇచ్చేసి సమావేశాన్ని జయప్రదం చేసినందుకు నా యొక్క సోదర సోదరీమణులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.